తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మాటల యుద్ధంతో మరింత వేడెక్కుతున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు షాబాద్ సైకో ఘటనకు ఏమాత్రం తీసిపోవడం లేదంటూ ఆశ్చర్యపరిచే పోలిక తెచ్చారు. రిటైర్డ్ ఇంజనీర్లను బెదిరిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అజ్ఞానంతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ తెలంగాణకు గొప్ప అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయటపెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు. కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తారు. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిన రోజులు, ఆయనకు పేపర్ ఇచ్చిన రోజులు మంచిగా కనపడ్డారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా ఒక తీరునే ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళు. పాపం వాళ్ళు అనేటం తెలంగాణ భవన్కు రాలే. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మాకెవరికైనా కలవాలి. వాళ్ళ పని లేదో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వాదులుగా, తెలంగాణ రైతు కష్టాలు చూసిన వాళ్ళుగా, ఇంజనీర్లు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజనీర్లుగా, సమైక్యాంధ్రలో వాళ్ళు బాధలు పడ్డవాళ్ళుగా, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఫలితాలని ప్రజలకు అందిస్తున్నప్పుడు చూసి సంతోషపడ్డ వాళ్ళుగా, దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళుగా